హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ కడప. ఇవాళ మన కిచెన్లో ఆనియన్ పకోడా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఈ ఆనియన్ పకోడాకి కావలసిన పదార్థాలు: మీడియం సైజు ఆనియన్స్ 2 తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. అదేవిధంగా 5 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కాస్త అల్లం వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచుకోండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, అదేవిధంగా 1/2 కప్పు శనగపిండి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, మిర్చి పౌడర్, కాస్త పసుపు, టేస్ట్కు సరిపడా సాల్టు, కొంచెం ధనియాల పొడి, కాస్త జీలకర్ర, 1 టేబుల్ స్పూను బియ్యం పిండి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోండి. వాటర్ కాస్త కూడా యాడ్ చేయకూడదు. ఆనియన్స్లో ఉండేటువంటి వాటర్ మొత్తము దీనికి సరిపోతుంది. కాస్త గట్టిగా హ్యాండ్స్ ప్రెస్ చేసుకొని ఈ విధంగా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనంలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని, ఆయిల్ కాస్త బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్నటువంటి దాన్ని వేసుకోండి. గరిటెతో కాసేపు ఈ విధంగా కలిపిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేస్తే సరిపోతుంది. అలాగే మొత్తం పిండిని కూడా ఇదే ప్రాసెస్లో మీరు చేసేసుకుంటే సరిపోతుంది. కాస్త దీనికి ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదన్నా టిష్యూ పేపర్ కానీ ఒక వైట్ పేపర్ కానీ వేసుకొని పెట్టుకొని ఆయిల్ మొత్తం తీసేసుకొని తింటే మంచిది. కాస్త కరివేపాకును కూడా ఆయిల్లో ఇలా వేసుకొని 2 సెకండ్స్ తర్వాత తీసేసుకొని అందులో కలిపేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, వేడివేడిగా చాలా టేస్టీగా ఉండేటువంటి ఆనియన్ పకోడా రెడీ అయిపోయింది. సైడ్ డిష్గా రైస్ లేకి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేసుకునేదానికి ఎక్కువ సమయం ఏం పట్టదు. చూశారు కదా వేడివేడి ఆనియన్ పకోడీ ఎలా చేయాలో. ఇది చాలా సింపుల్గా 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి మీకు రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి తెలపండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ కిచెన్ కడప. థ్యాంక్ యూ.